వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు 12 ఇయర్స్ నుంచి కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇచ్చి, అలాగే రిలేషన్షిప్లో వచ్చే సమస్యలకి సంబంధించి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అండ్ మీడియాలో ఏదైనా న్యూస్ జరిగినప్పుడు కంటిన్యూస్గా అవే చూపించడం. అంటే మనకి సొసైటీలో ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయకుండా చాలా సిల్లీ థింగ్స్పై ఫోకస్ చేసి చూపించడం, అండ్ వాటిని కూడా వ్యూవర్స్ అదే విధంగా అట్రాక్ట్ అవ్వడం. అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని అంటారు. అలాంటి అప్పుడు మరి ఇలాంటివి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఎలాంటి రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ఈ మధ్య మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వ్యూవర్షిప్పే అయిపోయింది. రాంగ్ థంబ్నెయిల్స్ అండ్ ఏదైనా న్యూస్ జరిగిందనుకోండి, అసలు సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత క్రియేటివిటీ ఉంది. సో ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే క్రియేటివిటీని బయటికి తీయడం అండ్ జరుగుతున్న ఇష్యూస్ పైన ఫైట్ చేయడం. కానీ ఎవరి పర్సనల్ థింగ్స్ వెళ్ళి చూయించి వ్యూవర్షిప్ కోసం గంటల తరబడి అవే నడిపిస్తూ ఉంటారు. అండ్ వాటిని అప్పుడు ఇంట్లో ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇలాంటివి నడిపిస్తూనే ఉంటారు. సో అలాంటివి తగ్గాలి అంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి రెస్పాన్సిబిలిటీతో ఉండాలి? సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బోత్ సైడ్స్ నుంచి, వ్యూవర్ సైడ్ నుంచి అవ్వచ్చు, మీడియా హౌజెస్ సైడ్ నుంచి అవ్వచ్చు. ఇద్దరికి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి. ఎందుకంటే అసలు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ డ్రైవ్స్ ది సొసైటీ. అయితే పాజిటివ్ సైడ్ డ్రైవ్ చేయాలన్నా, నెగిటివ్ సైడ్ డ్రైవ్ చేయాలన్నా అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మీడియా హౌసెస్. సో వాట్ ఐ జనరలీ సజెస్ట్ ఇస్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనము న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసామనుకోండి, లైక్ విల్సే ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేస్తే డైలీ నేను ఇట్లా న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ చూస్తే కనుక ఏదో ఒక డిజాస్టర్ గురించే ఉంటుంది. అంటే పొద్దున లేవగానే, ఒక ఫ్రెష్ మైండ్తో లేవగానే నేను చూసేది ఏంటంటే అది ఒక డిజాస్టర్ ఉంటుంది. సో ఎక్కడో ఇంత రాబరీ అయింది అనేసి, లేకపోతే ఇంత ఒక పెద్ద యాక్సిడెంట్లో ఒక బస్సు కాలిపోయింది, ఇంతమంది చనిపోయినారు. హెడ్లైన్స్లో ఫస్ట్ థింగ్ దట్ ఐ గెట్ టు సీ ఇస్ దట్ నెగిటివ్ థింగ్. ఆ నెగిటివ్ థింగ్ చూసినప్పటి నుంచి ఏంటంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ గెట్స్ ఇన్ టు అవర్ హెడ్, రైట్? సో త్రూ అవుట్ ది డే ఆ నెగిటివ్ వైబ్స్ అవన్నీ అట్లే నడుస్తూ ఉంటాయి మనకి. సోషల్ మీడియా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇంక అవే కనిపిస్తూ ఉంటాయి. ఎవరినో చంపేశారనేసి, ఎవరినో రేప్ చేశారనేసి, ఇవన్నీ ఇంకా వీటి మీదనే వస్తూ ఉంటాయి ఏదన్నా సరే. సో బేసిక్గా ఏంటంటే దట్ ఈస్ డీమోటివేటింగ్ పీపుల్ చెప్పాలంటే. అండ్ మంచి న్యూస్ ఏదైనా వచ్చింది అనుకోండి, లైక్ సంథింగ్ వెరీ నైస్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్. ఇప్పుడు న్యూస్ పేపర్లో చూసుకుంటే అది ఎక్కడో లాస్ట్ పార్ట్ పేజ్లో ఇంత చిన్న కాలంలో ఉంటుంది ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందంటే. మనలో సక్సెస్ఫుల్గా ఒక రాకెట్ లాంచ్ చేశారు, లేకపోతే ఇట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, వీ గెట్ టు సీ దాట్ ఇన్ ప్రాబబ్లీ సమ్వేర్ ఎట్ ద బాటమ్. ఆర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో కానివ్వనండి, నేషనల్ స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ అంటే స్టిల్ ఓకే, నేషనల్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడో లోపల ఉంటాయి. సో ఈ స్పోర్ట్స్లో ఎవరేం అచీవ్ చేశారో, ఈ అచీవర్స్ గురించి, వీటన్నిటి గురించి ఎక్కడో లాస్ట్లో ఉంటాయి మనకి. కానీ ఫ్రంట్ పేజెస్ ఆర్ నాట్ ఫర్ దాట్. ఇట్స్ ఆల్సో అ క్రైమ్. జస్ట్ ఇమాజిన్ ది అదర్ వే రౌండ్. ఈ అచీవర్స్ గురించి ఎవరేం అచీవ్ చేశారో, ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నా కానివ్వండి, అసలు స్పోర్ట్స్లో కానివ్వండి, ఆర్ ఏదన్నా రంగంలో కూడా ఎవరేం అచీవ్ చేశారనే పాజిటివ్ మొత్తం అంతా ఫ్రంట్ పేజెస్లో పెట్టి, ఏదన్నా డిజాస్టర్ ఉంటే ఆ మూలన చిన్న ఎక్కడో కింద ఉందనుకో, how much energy it gives us, it will fill us with a lot of positivity. Similarly ఈ సోషల్ మీడియాలో కూడా మంచి ఏదైనా జరిగింది అని అంటే మీరు దాన్ని హైలైట్ చేయండి, పుష్ చేయండి, యూ విల్ గెట్ వ్యూవర్షిప్ ఫ్రమ్ దాట్ ఆల్సో. నెగిటివ్ ఏదైనా జరిగింది అని అంటే చూపించండి, లెట్ పీపుల్ నో అబౌట్ ఇట్, బట్ సమ్వేర్ ఎట్ ద బాటమ్ కొంచెం వరకు, కొద్దిసేపు వరకు, మ్యాక్సిమం ఒక 1-2 hours ఆర్ మేబీ 1 day రోజులు తడబడి దాని గురించే మాట్లాడటము, దాన్నే హైలైట్ చేస్తూ ఉండడము ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ అగేన్స్ట్ అండి. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ప్రొపగేట్స్ ద నెగిటివిటీ. అంటే ఇలా చూసే వాళ్ళు వాటిని ఎంతసేపు, మీరు ఇప్పుడు వ్యూవర్ చూస్తూ ఉంటేనే అది ఇంకా అరే వ్యూవర్షిప్ వస్తుంది అని అక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా. సో మరి చూసే వాళ్ళది కూడా అలాంటి
అలాంటివి ఇంట్రెస్ట్గా చూడడం కూడా మిస్టేకే కదా. అలాంటివి ఇంట్రెస్ట్గా చూడడం కూడా అని అంటే ఇక్కడ ఏంటంటే కొందరు ఏంటంటే దే పుష్ త్రూ అ లాట్ ఆఫ్ ఎస్ఈఓస్ వాటితో పుష్ చేస్తూ ఉంటారు. నేను రీల్స్ చూసేటప్పుడు ఇట్లా నెక్స్ట్ టైం రీల్ వస్తుంది నాకు తెలియదు, రైట్? ఐ కీప్ పుషింగ్ ఇట్. ఆబ్వియస్లీ నా ప్రయారిటీస్కి సంబంధించి వస్తూ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై ప్రయారిటీ నాకు ఆ వీడియో వస్తుంది అండ్ ఐ గెట్ టు సీ దాట్, రైట్? సో ఎందుకు వస్తుంది అది నా ఫీడ్లా అంటే బికాజ్ అది వాళ్ళు పుష్ చేసి ఉంటారు, ఎస్ఈఓ చేసి ఉంటారు, ఏదో ఒకటి చేసి ఉంటారు వాళ్ళు. నేనేమంటున్నాను అంటే అసలు కంటెంట్ క్రియేషన్లోనే ప్రాపర్ కంటెంట్ క్రియేట్ చేసి మీరు పుష్ చేశారనుకోండి, నా ఫీడ్లో వచ్చేటి అన్నీ నాకు మంచి ఫీడే వస్తుంది కదా. సో అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈవెన్ ప్రేక్షకులు కూడా దే హ్యావ్ దర్ టేక్ ఇన్ ఇట్. వాళ్ళు అలాంటివే సెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ హైలైట్ అయ్యి ఆ కీవర్డ్స్నే పెట్టి ఆ థంబ్నెయిల్సే పెట్టి ఇంకా ఇంకా పుష్ చేస్తూ ఉంటారు ఫర్ వ్యూవర్షిప్. బట్ వాట్ ఐ సే ఇస్ ఒకవేళ మీడియా హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉందనుకోండి ఇన్ దిస్ రిగార్డ్ దట్ పాజిటివిటీని ఎక్కువ ప్రొపగేట్ చేద్దాము, నెగిటివిటీని తగ్గిద్దాము అనేసి అన్ని మీడియా హౌసెస్ కనుక ఒక స్ట్రాంగ్ ఇది తీసుకొని ఉంటే, కమిట్మెంట్ తీసుకున్నా, లేదా అట్లీస్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇఫ్ రెగ్యులేషన్ ఇస్ పాస్డ్ యాజ్ సచ్, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాజిటివిటీ అనేది ఎక్కువ వెళ్తుంది అండ్ పీపుల్ విల్ వాచ్ అకార్డింగ్లీ, పీపుల్ విల్ వాచ్. ఇప్పుడు అంత పాజిటివ్ కంటెంట్ వస్తుంది కదా అని నేను సోషల్ మీడియా చూడకుండా అయితే ఉండను కదా, ఐ విల్ స్టిల్ వాచ్, రైట్? బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ అనేది బెటర్గా ఉంటుంది మనకి. అయినా ఎఫైర్స్ అనేవి అంత పెద్ద ఇష్యూ అండి, ప్రపంచంలో ఎన్ని సమస్యలు లేవు. ఇప్పుడు ఒక ఇద్దరు పర్సనల్ ఎఫ్ఐఆర్ అది గొడవగా అయింది, పిఎస్కి వెళ్తారు, కంప్లైంట్ ఇచ్చుకుంటారు, అది ఏం జరుగుతుందో సెకండరీ. అఫ్ కోర్స్ అందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ తప్పు అనుకో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, కానీ అంత పెద్ద ఇష్యూ అయితే కాదు కదా. గంటల తరబడి ఆ న్యూస్ని నడిపించి వ్యూవర్షిప్ కోసము, అంటే ఆ గంటల తరబడి వాళ్ళు నడిపిస్తున్నా మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు, మీకేం వస్తుంది, హౌ యూ వేస్టింగ్ యువర్ టైమ్ హియర్? దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. గంటలు పడే ఎందుకు చూస్తున్నారు వీళ్ళు, గంటలు ఎందుకు చూస్తున్నారు అని అంటే అదేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇదవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఒక వీడియోలో ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఇలా కొట్టుకున్నారు అంతే, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకోటి యాడ్ అవుతుంది, కొట్టుకుని ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనేసి. సో అట్లా ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక వీడియో చూస్తాను నేను టు నో మోర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, నేను సిమిలర్ వీడియోస్ని ఇంకా చూస్తూ ఉంటాను. సో దాట్ వే ఏంటంటే పీపుల్ ఆర్ ఆల్సో క్యూరియస్, ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మీడియా హౌసెస్. పీపుల్కి కూడా ఆ క్యూరియాసిటీ వల్ల ఏంటంటే ఆ గంటల తరబడి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తుందా, దాని గురించి ఇంకేమైనా తెలిసిందా, ఏంటి లేటెస్ట్ అప్డేట్ అనే ఒక థాట్లో వాళ్ళు కూడా మరీ చూస్తూ ఉంటారు. అవును, క్యూరియాసిటీ వాళ్ళు క్రియేట్ చేస్తే మీరు ఎందుకు అంత క్యూరియస్ అయిపోతున్నారు అంటే ఏది చూడాలో ఏది చూడొద్దు అనేది అది హ్యూమన్ కంట్రోల్లో ఉండాలి, వి అండర్స్టాండ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ హ్యూమన్స్ అండ్ మన సొసైటీలో మనకేంటంటే పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ, మన మీద కంటే పక్కన వాళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఆబ్వియస్లీ పక్కనోడు జీవితంలో ఏం జరుగుతుంది అనేది వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అండ్ క్యూరియస్, వి కీప్ పీపింగ్ ఇన్ టు అదర్స్ లైఫ్స్ కదా. సో దాట్ వే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎవరో లైఫ్ గురించి నాకు సంబంధం కూడా లేదు, కానీ ఐఎమ్ క్యూరియస్ టు నో ఏంటి అనేది. సో బికాస్ మనం చిన్నప్పటి నుంచి బ్రాటప్ అయిన సొసైటీలో ఆ క్యూరియాసిటీ అనేది పక్కన వాళ్ళ మీదే ఎక్కువ ఉండే. ట్రస్ట్ మీ, ఆ క్యూరియాసిటీ కనుక మనము ఇఫ్ వి turn it towards ourselves, our own progress, our own life, you will have a very beautiful life అండి. కానీ జనాలు కూడా అంటే జనరలీ అలా అలవాటు అయిపోయి ఏంటంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ క్యూరియస్ ఉండి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం అనేది అలవాటు అయిపోయింది మనకి. కరెక్ట్, బాగా చెప్పారు. ఎంత దారుణం అండి అసలు. సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అబ్బాయి కోసము కన్న తల్లిదండ్రులని వాళ్ళ తను అంటే తన ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, ఏదేమైనప్పటికీ వీళ్ళు అట్రాక్షన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారా, అంత ఎందుకు కంట్రోలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది? ఈ ఇన్సిడెంట్లో మీరు ఏం చూస్తారు? ఇక్కడ వన్ థింగ్ అండి, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి అని అంటే ఆబ్వియస్గా ఎంత కాదన్నా ప్రాబబ్లీ ఒక యావరేజ్గా 1 year నుంచో 2 years నుంచో పరిచయం ఉండొచ్చేమో, ఆర్ దానికంటే తక్కువ కూడా అయి ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు అంటే చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి పోషించి వాళ్ళతోటి ఉన్న అటాచ్మెంట్, ఈ అవతల వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయి ఆ బయట వాళ్ళని చూస్ చేసుకుంది, రైట్? సో ఇక్కడ జనరల్గా ఈ మధ్యన ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి పేరెంట్స్ని చంపేయడము, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక దానికోసం పేరెంట్స్ని చంపడం అనేది బాగా తరచుగా చూస్తున్నాం మనం. సో ఇక్కడ దీనికి రూట్ కాజ్ ఏంటిది అని చూస్తే కనుక ఆ బాండ్ బిట్వీన్ పేరెంట్స్ ఇంకా కిడ్ ఏదైతే ఉందో చూడండి, అది స్ట్రాంగ్గా లేకపోవడం అనేది ప్రైమరీ రీజన్ అండి. జనరల్గా ఏమవుతుందంటే స్పెషలీ మనకి విలేజెస్లో అక్కడ చూస్తూ ఉంటాం మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిని
స్పెషలీ అమ్మాయిని పెంచేటప్పుడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అని అంటే కనుక అబ్బాయిని ఎంతైతే ఓన్ చేసుకుంటారో అంత ఓనర్షిప్ అమ్మాయి దగ్గర రాదు జనరల్గా, విలేజెస్లో స్పెషలీ. ఈ మధ్యన ఎంతో కొంత మారింది కానీ బట్ అట్లీస్ట్ ఒక డికేడ్ బ్యాక్ అలా చూసుకుంటే కనుక ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో ఆ మమకారము అదంతా చిన్నప్పటి నుంచి ఉండదు. అండ్ చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు కూడా చూడండి, ఒక చిన్నపిల్లని పెంచేటప్పుడు కూడా పద్దాక నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడికి బిలాంగ్ కావు అనే ఒక థాట్స్తోనే మాట్లాడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా, రైట్? సో ఏది చేసినా కూడా అదే థాట్స్, అంటే ఏంటంటే దే ఆర్ నాట్ ఓనింగ్ హర్. సో అలా ఓనింగ్ అనేది అవ్వనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళ మధ్యన బాండ్, రిలేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండవు. అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఇంట్లో ప్రేమ దొరకట్లేదు అన్న క్షణాన్న బయట ప్రేమకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఇంట్లో కనుక ఖచ్చితంగా ఆ ఎఫెక్షన్, ఆ బాండ్, ఆ క్లోజ్నెస్ అనేది మెయింటైన్ చేశారనుకోండి, నిజంగానే వాళ్ళు బయట ఎవరికైనా అట్రాక్ట్ అయినా కూడా మీకు ధైర్యంగా చెప్పుకుంటారు. అండ్ వాళ్ళు నీకు కరెక్ట్ కాదు అని ఒకవేళ మనం అనుకుంటే కనుక మనం చెప్పిన మాట కూడా వినే పొజిషన్లో ఉంటారు వాళ్ళు, ఆ రిలేషన్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. అలా కరెక్ట్గా మెయింటైన్ చేయని పక్షంలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎవరికో అట్రాక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట, బికాజ్ ఇంట్లో చూపించలేదు కేర్, లవ్, ఎఫెక్షన్ ఏం చూపించలేదు. బయట ఖచ్చితంగా ఎవరో కాపు కాసి ఉంటారనమాట, వాళ్ళు చూపిస్తారు బేబీ అనేసి, సోనా ఏమైందన్నా అనేసి ఇట్లా ముద్దుగా మాట్లాడతారు. ఇంట్లో మాట్లాడతారు ముద్దుగా అంటే లేదు, వసే అనుకుంటా మాట్లాడతారు, లేకపోతే ఏంటి అనుకుంటా మాట్లాడతారు. అండ్ దే డోంట్ గివ్ ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, వాల్యూ, లవ్, ఎఫెక్షన్, నథింగ్ అబ్సల్యూట్లీ. సో ఇలాంటివి బయట దొరికినప్పుడు దే గెట్ అట్రాక్టెడ్ టు దెమ్ కదా. అప్పుడు వీళ్ళకి ఏంటంటే అరే వీళ్ళే నాకు ప్రయారిటీ, ఐఎమ్ హ్యాపీ హియర్, ఇంట్లో కంటే కూడా నేను ఈ బయట వ్యక్తితోటి ఎక్కువ హ్యాపీగా ఉంటున్నాను అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. అలాంటి టైంలో నాకు బయట వాళ్ళే ఇంపార్టెంట్ అనేది క్రియేట్ అయినప్పుడు ఇట్లాంటి దారుణాలు జరగడానికి వెనకాట్లేదు అసలు. లైక్ అంటే వీళ్ళు తల్లిదండ్రులను చంపేయాలనుకున్నా, ఈమె ఇంటెన్షనల్గా చేసింది, అన్ఇంటెన్షనల్గా చేసింది పక్కన పెట్టేస్తే ఇంటెన్షనల్గా చంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎందుకు ఆ లెవెల్ వరకు వెళ్తున్నారు? బయట ప్రపంచానికి అంతా ఏంటంటే అరే వారి సొంత పేరెంట్స్ని అలా చంపేస్తుంది అనేసి. బట్ ఆ బాండ్ ఉందా, అవన్నీ ఉన్నాయా అని అంటే జనరల్గా కనపడదు మనకి. సో మనం అంటే పేరెంట్స్ జాగ్రత్త పడాల్సింది ఏంటిది అని అంటే, మన పిల్లలు అది అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, ఇఫ్ వి టేక్ ది ఓనర్షిప్ అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన కేర్, లవ్, ఎఫెక్షన్, ఇంకా ఆ బాండ్ అనేది అలా మెయింటైన్ చేశారనుకోండి, ఎంత వయసుకి వచ్చినా సరే ప్రయారిటీ పేరెంట్స్ అనే ఒక ఇది అనేది ఉంటుందన్నమాట. లైక్ రైట్. సో అంటిల్ దే గ్రో అప్ అండ్ కమ్ టు అ సర్టన్ స్టేజ్ ఆ ప్రయారిటీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్కి ప్రయారిటీ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి మనం నేర్పించామని అనుకోండి, ఈ బయట వాళ్ళు ఎప్పటికైనా బయట వాళ్ళే అనే విషయం తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ పర్సన్ సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు అని అంటే ఇట్స్ ఎంత దారుణం అది. సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా లెక్క చేయలేదు అని అంటే. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అంటే ఇది ఎందుకు అయ్యింది అనే ఒక రూట్ కాజ్ చూసుకుంటే కనుక ప్యూర్లీ బికాస్ ఇంట్లో ఆమెకి దొరకని సంతోషం బయట దొరుకుతుంది కాబట్టి షీ ప్రిఫర్ దాట్ పర్సన్. ఓకే ఈ ఇష్యూకి వచ్చేసరికి అమ్మాయికి ఇంట్లో పేరెంట్స్ అంత కేరింగ్గా లేరేమో, ఓకే దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు మీరు ఇల్లీగల్ రిలేషన్స్ తీసుకోండి, వైఫ్ ఎంత కేరింగ్గా ఉన్నా, ఇంకా వైఫ్ పార్ట్నర్, స్పౌజ్ ఎవరైనా కేరింగ్గా ఉన్నా బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బయట కూరుకుంటూ ఉన్నారు, రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఇంట్లో ఇచ్చే లవ్ సరిపోకనా? లవ్ ఉన్నా కానీ, కేరింగ్ ఉన్నా కానీ బయట చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. రైట్. సో ఈ విషయానికి వస్తే లైక్ మీరు అన్నట్టు ఇప్పుడు ఎంత లవ్ ఎఫెక్షన్ చూపించినప్పటికీ కూడా లైక్ స్పెషలీ ఒక రిలేషన్షిప్లో సమ్ టైమ్స్ హస్బెండ్, సమ్ టైమ్స్ వైఫ్, వాళ్ళు ఏంటంటే దే ఆర్ సీకింగ్ ఫర్ సమ్ వన్ ఎల్సెస్ దిస్ థింగ్. ఇక్కడ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఒక రిలేషన్షిప్లో మీరు 100% ఇస్తున్నారు అని అనుకుంటున్నారు, బట్ అది 100% ఉందా లేదా అనేది ఫస్ట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. బికాస్ వైఫ్ అన్నా కానివ్వండి, హస్బెండ్ అన్నా కానివ్వండి, ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ ఎల్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంట్లో ఏదైతే దొరకట్లేదో నాకు, అదే నాకు బయట వ్యక్తి దగ్గర దొరుకుతుంది అని అంటే, ఇందాక చెప్పిన పాయింట్ సేమ్ లాజిక్. ఐ జస్ట్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. సపోజ్ ఒక వ్యక్తికి ఇంటికి వెళ్ళంగానే వైఫ్ చాలా కేరింగ్, లైక్ వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు, చాలా కేరింగ్ అండ్ వండి పెడుతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అంతా బాగానే ఉంది. కానీ
హస్బెండ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీఈస్ నాట్ గివింగ్ ది రెస్పెక్ట్ ఇనఫ్, సో రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు జనరల్గా ఏమవుతుందంటే దట్ ఈస్ ది షార్ట్ ఫాల్ అట్ మై ప్లేస్. ఇప్పుడు బయట వ్యక్తి ఎవరన్నా ఒక అమ్మాయి నా ఆఫీస్ కలీగే అవ్వచ్చు, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది అని అనుకోండి, ఐ ఫస్ట్ గెట్ అట్రాక్టెడ్ టు హర్ బికాస్ నాకు ఇంట్లో దొరకలేదు కాబట్టి, రైట్? సో ప్రతిసారి ఇల్లీగల్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సెక్షువల్ డ్రివెన్ అనుకుంటారు. అంటే ఒక అఫైర్ పెట్టుకుంటున్నారు బయట అని అంటే అది ప్యూర్లీ సెక్షువల్ పర్పస్ అని అనుకుంటారు. కొన్ని ఫర్ సెక్షువల్ పర్పసెస్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ జనరిక్గా చూసుకుంటే కనుక మోర్ దెన్ సెక్షువల్ ఇట్ ఈస్ ది ఇమోషనల్ నీడ్. ఆ ఇమోషనల్ నీడ్ సాటిస్ఫై చేసుకోవడానికి చాలామంది అవతలను చూసుకుంటూ ఉంటారు. ఇమోషనలీ ఐఎమ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్ టు మై ఓన్ వైఫ్ బట్ ఐ గెట్ కనెక్టెడ్ టు సమ్మన్ ఎల్స్. సో ఇప్పుడు వైఫ్ చాలా లవ్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కూడా చాలా లవ్ చేస్తాడు. కాకపోతే హస్బెండ్ తోడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంప్లిమెంటింగ్ చేయడు హస్బెండ్. సపోజ్ లైక్ నువ్వు బాగా వండుతావు అనేసి, లేకపోతే నువ్వు బాగా కనిపిస్తున్నావు ఈరోజు, నీకు ఈ చీర బాగుంది, నీకు ఈ డ్రెస్ బాగుంది, ఇట్లాంటి ఏం చేస్తలేడు, కానీ చాలా లవ్ చేస్తాడు, చాలా కేర్ చేస్తాడు, అంతా బాగానే ఉంది. ఈ కాంప్లిమెంటింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు బయట వ్యక్తి ఎవరైనా కాంప్లిమెంటింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, అరే నీకు ఈ చీర బాగుంది, లేదా షీ విల్ గెట్ అట్రాక్టెడ్. సో అట్లా ఒక రిలేషన్షిప్లో కూడా ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఇచ్చేసుకోవడానికి టు ఫుల్ఫిల్ దాట్ షార్ట్ ఫాల్ జనరల్గా ఏంటంటే పీపుల్ గెట్ ఇన్ టు అదర్ రిలేషన్షిప్స్ అనమాట. కొందరు ఉంటారు, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ సెక్షువలీ డ్రివెన్ అనేసి. కొందరు రిలేషన్స్ ఎలా ఉంటాయంటే నాకు ఏదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ నా వైఫ్కి కాకుండా దెర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఇస్ ఇమోషనలీ కనెక్టెడ్ టు మీ, నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పుకుంటాను నేను హ్యాపీ న్యూస్. నేను వాళ్ళతో మాట్లాడితే నాకు సేద తీరుతుంది, ఆర్ ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్ బేసిక్లీ. సో అలా ఏంటంటే సమ్ టైమ్స్ స్ట్రెస్ బస్టర్ కోసం కూడా లైక్ వాళ్ళతో మాట్లాడితే చాలు, ఐ డోంట్ హ్యావ్ టు ఈవెన్ బీ ఫిజికల్ విత్ దెమ్, మాట్లాడితే చాలు అనుకొని కూడా చాలా మంది ఏంటంటే రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ కలవటము, మాట్లాడటము, ఆర్ ఓవర్ ఫోన్ కాల్స్ మాట్లాడటము, బికాస్ వాళ్ళతో మాట్లాడితే ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది నాకు కొంచెం సేద తీరుతాను నేను అనేసి. సో అలా ఏంటంటే ఏ రిలేషన్లో అన్నా తీసుకోండి మీరు, అది వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు, పేరెంట్స్ అండ్ కిడ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో షార్ట్ ఫాల్ ఉన్నది బయట దొరుకుతుంది అని అంటే దే గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. సో ఆబ్వియస్లీ 100% అయితే మనం ఇవ్వలేము, బట్ ట్రై గివింగ్ యాజ్ మచ్ as పాసిబుల్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ వాట్ ఐ కెన్ యాక్చువల్లీ సే. ఇంకా వేరే కేసుకి సంబంధించి మాట్లాడతాను. కొన్ని ఈ మధ్య కాలంలో పిల్లల్ని చంపేసి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని వైఫ్స్ పిల్లల్ని చంపడం జరిగింది, అంటే బయటికి వెళ్ళిపోవడానికి వేరే రిలేషన్షిప్ లో. కానీ ఇది ఎంత క్రూయాలిటీ అంటే, ఒక మదర్ అంటే అసలు మదర్కి మించిన లవ్ ఎవరు ఇవ్వరు అసలు. పిల్లలకి ఏమంటారు, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, బట్ తల్లి అని అంటే ఒక్కసారి తల్లి అయిపోయాక ఆమె ప్రపంచంలో ఫస్ట్ వాళ్ళ పిల్లలే ఫస్ట్ అని అంటది. అలాంటిది ఆమెకి ఇల్లీగల్ రిలేషన్షిప్పే ఎక్కువ అనిపిస్తోంది పిల్లల కంటే అని అంటే, ఇలాంటి కేసెస్లో మీరేం చెప్తారు మరి? ఇక్కడ జనరల్గా ఏంటంటే యాజ్ యూ సెడ్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ కిడ్స్ అనేసి ఉంటుంది, రైట్? సో దీస్ డేస్ చాలా మంది ఏంటంటే దే హ్యావ్ బికమ్ సెల్ఫ్ సెంటర్డ్, లైక్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇంతకు ముందులా కాదు, సెల్ఫ్ సెంటర్డ్ ఉంటున్నారు. నాకు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది, వేర్ am I హ్యాపీ, నా హ్యాపీనెస్ నాకు ఫస్ట్ అనే థాట్స్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, అలాంటి వాళ్ళు మీరు ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ కిడ్స్ని కూడా చంపేసి ఫర్ ది సేక్ ఆఫ్ అన్ ఇలిసిట్ అఫేర్, వీళ్ళందరూ ఏంటంటే ఈ కిడ్స్ ఉంటే లేదనంటే హస్బెండ్ ఉంటే నాకు అడ్డంకు, నా హ్యాపీనెస్కి అడ్డంకు, కాబట్టి తొలగిచ్చేస్తే నా హ్యాపీనెస్కి ఎవరు అడ్డు రారు అనే థాట్స్లో చాలామంది ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు దీస్ థింగ్స్ అనమాట. సో దే ఆర్ సెల్ఫ్ సెంట్రిక్. సో బేసిక్గా వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. సో నా లైఫ్కి అడ్డొచ్చింది ఎవరన్నా కానివ్వండి, అది నా పేరెంట్స్ అవ్వచ్చు, నా కిడ్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో బేసిక్గా అలాంటి వాళ్ళందరూ ఈ క్రైమ్స్ చేసేదానికి రీజన్ ఏంటంటే దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ దేర్ ఓన్ హ్యాపీనెస్, నాట్ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ప్రయారిటీ ఎప్పుడన్నా కిడ్ అన్నారు చూడండి, గాన్ ఆర్ దోస్ డేస్. ఇట్స్ నాట్ లైక్ దాట్ ఎనీ. ఎస్, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 80 to 90% పీపుల్ ఆర్ లైక్ దాట్. కానీ ఒక 10% ఏంటంటే వాళ్ళు నా ఓన్ హ్యాపీనెస్ ఫస్ట్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. రైట్, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.